హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి రోజు సూర్యుడికి పొంగల్ పెట్టుకుంటాం కదా. నేనైతే ముందు ఒక గిన్నెకి పసుపు పూసి దానికి బొట్లు పెడుతున్నా. పెట్టి దీంట్లోనే పాలు పొంగిచ్చి బియ్యం వేస్తామన్నమాట. బియ్యంతో చేస్తే పరమాన్నం అంటాము, సగ్గు బియ్యంతో చేస్తే సిరాన్నం అంటాం అన్నమాట. మేము ఎప్పుడు ఇలాగే సంక్రాంతికి పొంగల్ పెట్టుకుంటాం అనమాట. సూర్యుడు ఈరోజు మకర రాశిలోకి ప్రవేశిస్తాడనమాట. ఫస్ట్ అయితే మిల్క్ పోస్తున్నాను ఒక గ్లాసు, ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. ఫస్ట్ ఈ పాలు పొంగేటట్లు చేసుకుందాము, అప్పుడు పొంగిన తర్వాత రైస్ వేద్దాము. నేనైతే 3 గుప్పెట్లు వేసేసి పెడుతున్నాను. అది మనము ఒక గిడ్డ వేసి ఒక గుప్పెడు వేస్తారు, అట్లా చేస్తారనమాట. నేనైతే 3 గుప్పెళ్ళు పెడతాను. ఇప్పుడు ఇలా 3 గుప్పెళ్ళు వేసి దీన్ని మంచిగా వాష్ చేసుకుందాం. పొంగల్లోకి మనము పప్పు కూడా చేస్తాము. ప్రత్యేకించి పప్పు వద్దనుకున్నప్పుడు ఈ రైస్లోనే కొన్ని కందిపప్పు కూడా వేస్తాం అన్నమాట. వేసి ఈ 2 వాష్ చేసుకుందాము. రైస్ అండ్ కందిపప్పు ఇలా వాష్ చేసి పెట్టుకున్నాము. పాలు పొంగిన తర్వాత దాంట్లో వేయాలన్నమాట. పాలు పొంగిన తర్వాత మనము రైస్ వేద్దాం. దీంట్లో 4 వైపులా పాలు పొంగేటట్టు చూసుకోవాలన్నమాట. డిష్ పెద్దది పెట్టామనుకోండి అది పైదాకా రావు, అప్పుడు మనం ఇలా స్పూన్కి 4 వైపులా వేసుకోవాలన్నమాట. అలా 3 పొంగులు వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇలా 3 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనము రైస్ వేసుకుంటాం. పాలు పొంగిన తర్వాత ఇప్పుడు ఈ కందిపప్పుతో కలిపిన రైస్ మనం దీంట్లో వేసేసుకున్నాము. ఇది కుక్ అయ్యేలోపు మనం దేవుడికి దీపం పెట్టేసుకొని తర్వాత ఈ పొంగల్ రెడీ అయిపోతుంది. అప్పుడు ఇది కూడా మనం ప్రసాదంగా సమర్పించుకుంటాం సూర్యభగవానికి. పాలల్లో రైస్ కుక్ అవుతుంది. ఇంకా కొంచెం మెత్తగా అయిన తర్వాత బెల్లం వేస్తాము. కొంచెం వాటర్ ఉందనగానే బెల్లం వేసుకోవాలి. అడుగంటకుండా చూసుకొని బెల్లం వేసుకున్నాము. నేనైతే బెల్లాన్ని వడగట్టడం అలాంటివి చేయను, బెల్లాన్ని బట్టి చేస్తాను. ఈ బెల్లం అయితే నీట్గా బాగుంది. పొంగల్ కదా, పొంగల్కి వడగట్టినట్టు వాటర్ పోయడం నాకు ఇష్టం ఉండదు. నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు ఈ పొంగల్ పెడుతున్నాను. పొంగల్ క్వాంటిటీని బట్టి ఒక 3 యాలకులు అయితే దంచేస్తున్నాను. ఒక 4-5 జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేస్తున్నాను. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇంకా యాలకులు వేద్దాము. అడుగంటకుండా చూసుకోవాలి, సిమ్లో పెట్టుకొని యాలకులు కూడా వేద్దాము. అన్నం అయితే ఉడికేసింది, రైస్ ఇంకా కొంచెం ఈ వాటర్ అంతా కూడా కొంచెం పోయిన తర్వాత లాస్ట్లో యాలకులు కిస్మిస్ వేద్దాము. ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఈ కొంచెం వాటర్ కూడా దించుకున్న తర్వాత లాస్ట్లో కిస్మిస్ జీడిపప్పు వేద్దాము. మా అమ్మ వాళ్ళు అయితే గట్టిగా వేసి తెడ్డితో ఎనిపేస్తారనమాట. ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారు మా ఊళ్ళో, బాగా గట్టిగా అట్లా. నేనైతే నాకు ఇలా కొంచెం వాటర్ ఉండేటట్లు మెత్తగా ఇలా ఉంటే ఇష్టము, ఇలా చేస్తాను ఎప్పుడు నేను. ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. దించేద్దాము. దించే ముందు కిస్మిస్ వేద్దాము, యాలకులు కూడా వేసేద్దాము. ఇప్పుడు మనం దేవుడికి ఇది ప్రసాదం పెట్టేద్దాం. మంచిగా దేవుడికి దీపం పెట్టేసుకొని వండిన ప్రసాదం మొత్తం ఫస్ట్ అయితే దేవుడి ముందే పెట్టాలంట. దాంట్లోంచి తర్వాత కొంచెం తీసి దేవుడికి సమర్పించుకోవాలి. కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత దీంట్లో నుంచి కొంచెం తీసి దేవుడి దగ్గర పెట్టుకోవాలంట. దేవుడి దగ్గర కొంచెం ప్రసాదం తీసి పెట్టి ఆ ప్రసాదం ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలంట. మనం వండిన దాంట్లో మిగిలిన ప్రసాదం మటుకు ఎవరికైనా మనం పెట్టచ్చు. దేవుని దగ్గర పెట్టిన మాత్రం మనమే తినాలంట. ఇలా నేను ప్రసాదంతో ఈ సంక్రాంతిని చిన్నగా జరుపుకున్నాను అనమాట. సూర్యభగవానుడికి నాకు వచ్చిన దాంట్లో కొంచెం ప్రసాదం తయారు చేసుకొని దేవుడికి సమర్పించుకున్నాను. నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది ప్రసాదంలో. నా దగ్గర నెయ్యి లేదు, నాకు చేతనైనంతలో ఉన్నంతలో దేవుడికి సమర్పించుకున్నాను అనమాట. ఓం సూర్యాయ నమో నమః.